ఈరోజు ఒకటే టాపిక్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్. ఎందుకు రీఎన్ఫోర్స్మెంట్ అవుతాయి? ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు, ప్రాణమే పెట్టిన దేవుడు వై డూ థింక్ ఆ గొప్ప శక్తితో ఉన్నదానికంటే ఇంకొక కొత్త శక్తితో ఆ సిచ్యువేషన్స్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు అలాగే జరుగుతుంది? ఎందుకు? వై డూ యూ థింక్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ విల్ కమ్ వేర్ అన్వాంటెడ్గా అన్నెసెసరీగా మనము పోరాడుతున్నామేమో. ఒక సమస్య నుండి బయటపడ్డమో లేదో ఇంకొక సమస్య నుండి బయటపడ్డమో లేదో ఇంకొక సమస్య. అదిగాక ఇంత ముందుకున్న సమస్య మంచిగా అనిపిస్తుంది. అప్పుడు అరే అదైతే చాలా చిన్నగా ఉండే, ఇదెందుకు? ఒకటేమంటే మన చేతులకి దేవుడు పోరాటం నేర్పించడానికి అలౌ చేస్తాడు. అది అయితే ఈ రీఎన్ఫోర్స్మెంట్ ఎందుకు జరుగుతుందో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి 17 వచనాలు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరియా గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా? ఆ 9 ఎక్కడా? ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అని చెప్పి, Thy faith has made you whole. అంటే చాలాసార్లు మన జీవితంలో దేవుడు అద్భుతం చేసిన తర్వాత దేవుడికి గనక మనం మహిమను చెల్లించకపోతే అద్భుతము సగమే ఉంటుందంట. కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే, ఆ కేజేబీలో మాత్రమే ఆ వర్డ్ ఉంది, యువర్ ఫెయిత్ హెస్ మేడ్ యూ హోల్, కంప్లీట్. మిగతా 9 మందికి కూడా అద్భుతం జరిగింది, కానీ సగమే ఉంది, కొన్ని రోజులే ఉంటుంది అది. కానీ ఈ వ్యక్తి తిరిగి వచ్చి సాష్టాంగ పడ్డాడంట, కాళ్ళ మీద పడి దేవుడి దగ్గర థ్యాంక్ యూ చెప్పిండంట. మీకు అర్థమవుతుందా? ప్రేమన వర్రరా ఇంకొక వచనం చూడండి, యెషయా 42:8. I am the Lord, that is my name, my glory will I not give to another. ఈ తెలుగులో చదవక. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. ఎందుకో ప్రియమైన వర్లరా, ఓవర్ ద ఇయర్స్ నేను గమనించిన బైబిల్ వర్సెస్ నేను చదువుతున్నప్పుడు నాకు గమనించింది ఏంటి అంటే, గాడ్ విల్ నాట్ షేర్ గ్లోరీ. దేవుడు ఏదన్నా అద్భుతం చేసిండంటే దేవుడికి తిరిగి మహిమ చెల్లించకపోతే ఆయనకి ఎందుకో చాలా బాధేస్తుంది. ఐ డోంట్ నో వై. బైబిల్లో మీరు ఇంకొక వచనం కూడా నేను చూపిస్తాను మీకు అర్థం అవడానికి. ఒకసారి 2వ దినవృత్తాంతంలో 32nd చాప్టర్ 31st వర్స్. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోని అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతని విడిచిపెట్టెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్తయును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు అక్కడ కాంటెక్స్ట్ చదివితే అక్కడ మొత్తం చాప్టర్ హెజికియా గురించి ఉంటుంది. హెజికియా విషయంలో దేవుడు చేసిన అద్భుతాలు సామాన్యమైనవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు 15 ఏళ్ళు ఆయుష్ పొడిగిస్తాడు. ఒక ప్రవక్తను జనరల్గా ఆ కాలంలో ఒక ప్రవక్త ఏదైనా మాట చెప్తే అది నెరవేరకపోతే ఆయన రాళ్ళు తీసుకొని కొట్టమని ఉంటుంది. అట్లా
అట్లాంటి టైంలో యెషయా వచ్చి అక్కడ ఏమంటాడంటే, నీ టైం అయిపోయింది, 15 సంవత్సరాలు మాత్రమే నీకుంది, నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే హెజ్కియా ప్రార్థన చేస్తాడు. వెంటనే దేవుడు ఇంకా యెషయా తన ఆ యొక్క కోర్టులో నుండి బయటికి పోకముందుకే, అంటే ఆ ప్యాలెస్లో నుండి బయటికి పోకముందుకే దేవుడు ఏమంటాడంటే, తిరిగిపోయి చెప్పు ఆయనకు 15 ఏళ్ళు నేను ఎక్స్ట్రా ఇస్తున్నా అంటాడు. అది ఫస్ట్ మిరకల్. రెండో మిరకల్ ఏంటంటే, అసీరియులు వచ్చి ఏంటి మీ దేవుడు గ్రేటా, మీ దేవుడు అదా ఇదా, మిమ్మల్ని నేను కాల్ చేస్తాను, చంపేస్తాను, మీ దేశాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను అంటే హెజ్కియా ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ప్రభా మా పట్ల కనికరపడాలి. వెంటనే దేవుడు వాళ్ళ చేతిలో వాళ్ళే గొడవబడి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. ఈ రెండు అద్భుతాలు అయిన తర్వాత దేవుడికి మహిమని ఇవ్వాల్సింది పోయి దూర దేశంలో నుండి, బబులోన్ నుండి కొంతమంది వచ్చి, హెజ్కియా నీ గురించి విన్నాం నేను, నువ్వు చాలా గ్రేట్ అంట కదా అనేసరికి ఆయనను తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఆ రాయబారులను తీసుకొచ్చి మందిరమును ఊర్లో ఉన్నవన్నీ చూపిస్తాడు. దేవుడు వెంటనే ప్రవక్తను పంపించి ఏమంటాడంటే, నువ్వు ఎందుకు వాళ్ళకి అవన్నీ చూపించినావు అంటాడు. దేవుడు చూపించడానికి బాధ లేదు, నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళని నువ్వు గుర్తుపట్టకపోతే ప్రాబ్లం. నువ్వు అద్భుతం జరిగిన వెంటనే దేవుడికి మహిమ ఏ విధంగా జరిగిందో సాక్ష్యము చెప్పకపోతే జరిగేది ఏంటి అంటే, యు విల్ నాట్ హ్యావ్ ఎ కంప్లీట్ మిరకల్. ఈరోజు నేను హెజ్కియా అంత గొప్ప రాజు అయిన ఆయుష్ను పొడిగించిన దేవుడు ఏమన్నాడు తెలుసా, హెజ్కియా నువ్వు దేవుడికి మహిమనివ్వకుండా అన్యులకు అంతా చూపించినావు గనక నీ పిల్లల టైంలో అదే రాజులు వచ్చి ముక్కుకి కల్లాలేసి మరి నీ పిల్లల్ని తీసుకొని వెళ్తారు అంటాడు. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ బికాజ్ హెజ్కియా డిడ్ నాట్ గివ్ గ్లోరీ టు గాడ్, దేవుడిని మహిమపరచనందుకు అతడి జీవితంలో జరిగిన అద్భుతాలన్నీ ఒక ఎత్తు, అతడి ఎండింగ్ చూడండి ఎట్లుందో. ఇక్కడ 10 మంది స్వస్థపడ్డారు, ఒక్కడే వచ్చి దేవుడికి సాష్టాంగపడి కృతజ్ఞత చెప్పడాన్ని బట్టి దేవుడు అక్కడ ఒక మాట అంటున్నాడు ఏంటంటే, యువర్ ఫెయిత్ హెస్ మేడ్ యూ హోల్. ప్రేమను వర్రా, బైబిల్లో మీరు చూడండి, ఎవరెవరైతే దేవుడు వాళ్ళని బ్లెస్ చేసిండో వాళ్ళందరూ కూడా కృతజ్ఞత చెప్పిన వాళ్ళకే ఆ ఆశీర్వాదము నిలిచి ఉంది. ఎవరైతే కృతజ్ఞత చెప్పలేదో, ఎవరైతే దేవుడికి మహిమ ఇవ్వలేదో, ఎవరైతే దేవుడిని స్తుతించలేదో, దేవా ఇది నీ వల్ల జరిగింది అని కృతజ్ఞత చెప్పలేదో, వాళ్ళ జీవితాలలో ఆ ఆశీర్వాదము ఎక్కువ రోజులు లేదు. ఈరోజు కొన్ని లక్షల మంది దేవుడి నామంలో అద్భుతాలు పొందుకున్న తర్వాత వాళ్ళ మొదటి స్థితి కడపటి స్థితి కంటే ఘోరంగా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడున్న స్థితి కడపటి స్థితి కంటే ఘోరంగా ఉండడానికి కారణం ఏంటంటే, దేవుడి దగ్గర ఏ అద్భుతం పొందుకున్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలాగో అద్భుతం పొందుకున్నావో నువ్వు అక్నాలెడ్జ్ చేయాలి. అక్నాలెడ్జ్ అంటే ఒప్పుకోవాలి, ఇది దేవుడి వల్ల జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది నీ జీవితంలో కృతజ్ఞత ఉండాలి. మూడోది నువ్వు తగ్గించుకొని దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళి ఆయనకు వందనాలు చెప్పాలి. నాలుగోది దేవుడి పనిలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు ఎవరైతే చెయ్యరో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగవని కాదు, అద్భుతాలు జరుగుతాయి కానీ అవి నిలిచి ఉండవు. సాతాను కొత్త రీఎన్ఫోర్స్మెంట్ తీసుకొచ్చి అద్భుతాన్ని లాక్కొని వెళ్ళిపోతాడు. ఇంకొక వచనం చూడండి, లూకా సువార్త 11:23 నుండి 26 వచనాలు. నా పక్షమున ఉండవని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. చూడండి ప్రేమను వర్ణన, ఎంతో మంది జీవితాలలో ఈ సీక్రెట్ ఒక్కటి తెలుసుకుంటే దే విల్ నెవర్ హ్యావ్ టు గో త్రూ అన్నెసెసరీ బ్యాటిల్.
అందుకే మన చర్చ్లో నేను 100% చెప్తాను ఏంటంటే, టెస్టిమనీ చెప్పండి. టెస్టిమనీ ఏం జరిగిందో చెప్పకపోతే మీరు మాకు చర్చిలో ఉన్న వాళ్ళకే చెప్పుకుంటే ఏం లాభము? చర్చిలో ఉన్నకి ఎట్లయినా తెలుసు. అన్యులకే ఎదుట నువ్వు కీర్తనకారుడు ఏమంటాడంటే, అన్యుల ఎదుట నేను నిలబడి దేవుడు చేసిన మేళ్లను చెప్పేదను. ఇక్కడ చూడండి, ఇల్లు క్లీన్గా ఉందంట. ఇల్లు క్లీన్గా ఉండడానికి వీల్లేదు, మన హృదయం ఖాళీగా ఉండడానికి వీల్లేదు. మన హృదయంలో ప్రభు నిండి ఉండాల. ఒక దురాత్మను ఒక శరీరంలో నుండి దేవుడు వెళ్ళగొట్టిన తర్వాత, ఒక అద్భుతం చేసిన తర్వాత, నీ జీవితంలో గొప్ప కార్యం చేసిన తర్వాత నీ హృదయము ప్రభుతో నిండి ఉండాలి. ప్రభుతో ఎప్పుడు నిండి ఉంటుందంటే, ఎప్పుడైతే నువ్వు ఎప్పుడు మహిమపరుస్తూ, ప్రభా నువ్వు నాకు మేలు చేసినావు, ఇది చేసినావు, అది చేసినావు. అందుకే ఎప్పుడైనా మన జీవితాలలో మీరు కీర్తనలు చదివేటప్పుడు దావీదు చేసే పని ఏంటంటే, ఆయనకు శ్రమ వచ్చినప్పుడు ప్రభా నాకు శ్రమ వచ్చిందని డైరెక్ట్ చెప్పాడు. ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్తో స్టార్ట్ చేస్తాడు. దేవా నన్ను గతంలో ఇది చేసినావు, గతంలో అది చేసినావు, నేను మందిరంలోకి వచ్చి నేను టెస్టిమనీ చెప్తా, నన్ను మాత్రం ఈ యొక్క ప్రాబ్లం నుండి బయటికి తీయండి. ప్రతి కీర్తనలో యూ విల్ ఫైండ్, లార్డ్ ఐ విల్ కమ్ టు యువర్ సాంచురీ అండ్ టెస్టిఫై, లార్డ్ ఐ విల్ కమ్ టు యువర్ సాంచురీ అండ్ టెస్టిఫై, లార్డ్ ఐ విల్ కమ్ టు యువర్ సాంచురీ అండ్ టెస్టిఫై, లార్డ్ ఐ విల్ డిక్లేర్ బిఫోర్ పీపుల్ వాట్ యూ హ్యావ్ డన్ అంటాడు. నేను మనుషుల ఎదుట నిలబడి నీవు చేసిన మేలను చెప్తాను ప్రభు అంటాడు. ఎంతోమంది వారి జీవితంలో అద్భుతం పొందుకున్న తర్వాత ఒకవేళ వారు గనక దేవుడిని గణపరచకపోతే, దేవుడు చేసిన మేళ్ళు గనక ఇది దేవుడి వల్ల జరిగింది, హెజికియా ఇది బబులోన్లో నుండి వచ్చిన రాజులకు ఏం చెప్పాలా? సార్ నిజమే, దేవుడు అద్భుతం నేను నా వల్ల జరగలేదు, ఇది దేవుడి వల్ల జరిగింది. నా జీవితంలో యేసుప్రభు ఉన్నందుకు ఇది జరిగింది. నా జీవితంలో ఫలానా సంఘానికి నేను కనెక్ట్ అవ్వడాన్ని బట్టి ఇది జరిగింది. నా జీవితంలో నేను దేవుడికి అంటగట్టబడ్డాన్ని బట్టి నాకు జరిగింది. అంతేకాదు, ఈ సంఘానికి అంటగట్టబడ్డమే కాదు, నేను కొన్ని పనులు కూడా చేసినాను సార్. ఏం చేసినానంటే, నేను ఫాస్టింగ్ చేసినాను, నేను బైబిల్ చదివినాను, దాన్ని బట్టి ఇది జరిగిందని ఎప్పుడైతే నువ్వు జనుల ఎదుట చెప్తావో, నాట్ ఇన్ ద చర్చ్, నాట్ జస్ట్ ఇన్ ద చర్చ్, బట్ వెన్ యూ టెల్ ఇట్ టు పీపుల్, నీ యొక్క ఫ్రెండ్స్లో, నీ రిలేటివ్స్లో ఎప్పుడైతే చెప్తావో ఆయనకి మహిమ వస్తుంది. ఆయనకు మహిమ వచ్చింది కనుక దేవుడు ఏమంటాడు తెలుసా? పో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సంపూర్ణంగా స్వస్థపడ్డావు అంటాడు. ప్రేమన వారలారా, కొన్ని లక్షల ప్రజలకి ఈ సీక్రెట్ తెలియదు. అందుకే చూడండి, గొప్ప మెరకలు అవుతుంది, 6 నెలల తర్వాత చూస్తే మళ్ళీ మొదటి స్థితి, అప్పుడు ఈ ప్రజెంట్ స్టేట్ పాత స్థితి కంటే ఘోరంగా ఉంటుంది. ఎందుకు? ఆ దురాత్మలంట బయటికి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తాయంట. నేను చెప్పినాను కదా, 6 నెలలు, 3 నెలలు, 4 నెలలకి, ప్రతి 3 నెలలకి 6 నెలలకి దురాత్మలు వచ్చి డిస్టర్బ్ చేస్తాయి అని నేను చెప్పినాను కదా. చూడండి, అక్కడ క్లియర్గా నేను బైబిల్లో నుండే చూసి చెప్తున్నాను. అది అక్కడ మళ్ళీ చదవక, అది 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు లేని చోట తిరుగుతుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని. దిస్ ఇస్ కాల్డ్ రీగ్రూపింగ్ అనమాట. అంటే ప్రతి 6 నెలలకు 3 నెలలకు వచ్చి చూస్తుంది అనమాట, ఈ క్యాండిడేట్ వర్షిప్ చేస్తున్నాడా లేదా అని. బైబిల్లో ఏమని ఉందంటే, ఇఫ్ యూ డోంట్ అక్నాలెడ్జ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ గ్లోరీ టు గాడ్, యు ఆర్ లిటరలీ ఓపెనింగ్ ఏ న్యూ డోర్ ఫర్ డెవిల్. 1 కాదు 7 ఇంకా ఘోరమైనవి వస్తాయి. దేవుడికి కృతజ్ఞత చెల్లించేస్తే ప్రేమను వల్ల, అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, కృతజ్ఞత అన్నది కేవలం నోటి ద్వారా సంఘంలో చెప్పడమే కాదు, కృతజ్ఞత అన్నది క్రియలలో కూడా ఉంటుంది. ఎలాగుంటుందో చూడండి క్రియలలో. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఇక్కడ సమస్య ఏంటంటే, దేవుడు మొదటి వచనం నుంచి చదవక. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. కనుక
ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా. మళ్ళీ 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. చూడండి ప్రేమైన వారరా, ఈ వ్యక్తి జీవితంలో 38 సంవత్సరాల నుండి బెడ్ రిడన్ అయి ఉన్నాడు. అతడి జీవితంలో దేవుడు వచ్చి అతన్ని స్వస్థపరిచిన తర్వాత తిరిగి పాపంలో పడిపోయడానికి కారణం ఏంటో తెలుసా? అతడికి కృతజ్ఞత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపంలో అతడు ఎందుకు పడిపోయిందంటే, ఒకవేళ కృతజ్ఞత ఉండింటే ఎవరు నన్ను స్వస్థపరిచిరో కూడా ఆయనకు తెలియదు. గుడ్డోడు ఆయన. మరి గుడ్డోడు కాకపోతే ఎందుకు యేసు ప్రభువుని వెంబడించలేదు? సి ఈ వెంట్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ సిన్నింగ్ అగైన్. సిన్ ఎప్పుడు వస్తుంది అంటే, వెన్ యూ ఆర్ నాట్ అక్నాలెజింగ్ దట్ గాడ్ హెస్ హీల్డ్ యూ, యు ఆర్ నాట్ అక్నాలెజింగ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ గ్రేస్. మళ్ళా నువ్వు నీకు మొదటి స్థితి కంటే నీకు ఘోరమైన స్థితి రాకుండా మళ్ళీ దేవుడు చూడండి ఎంత ప్రేమగలవాడో. స్వస్థపరచడమే కాదు, స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ ఆయనను వెతికి, నన్ను తప్పు సరే నువ్వు మహిమపరచలేదేమో కానీ నువ్వు తప్పు అయితే చేయకు, మళ్ళీ ఘోరమైన స్థితి వస్తుందని చెప్పిండు. అప్పటికైనా సరిదిద్దుకున్నాడా? దిద్దకుండా పోయి నన్ను స్వస్థపరిచింది యేసుప్రభు అని చెప్పిండు. ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళ, ఎంతమంది దేవుడి మహిమను దొంగిలించడాన్ని బట్టి, దేవుడికి కృతజ్ఞత చెల్లించకపోవడాన్ని బట్టి ఉన్న సమస్య కంటే కొత్త సమస్యలలో పడుతున్నారు. కేవలం జస్ట్ బికాజ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు అక్నాలెడ్జ్. ఏవేవైతే నువ్వు దేవుడిని మహిమపరచకుండా నీ జీవితంలో తెచ్చుకుంటావో, అద్భుతాలు పొందుకుంటావో, ఆ అద్భుతాలే నీకు బల్లెమై ఇబ్బంది పరిచే పరిస్థితి వస్తుంది. ఎందుకో తెలుసా? బికాజ్ యూ డిడ్ నాట్ గివ్ గ్లోరీ టు గాడ్. నువ్వు దేన్నైతే దేవుడికి మహిమ చెల్లించకుండా ఇంటికి తెస్తావో, ఏ అద్భుతాన్నైతే నువ్వు అనుభవిస్తూ దేవుడికి కృతజ్ఞత చెల్లించవో, నీ జీవితంలో ఏ మిరకల్కి అయితే, అందుకే ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఆశపడేది ఏంటి అంటే, దేవా ఇది నీ వల్ల జరిగిందని జనులకు చెప్పడం. ఎందుకో తెలుసా? నీ ఒక సాక్ష్యము, నువ్వు ఉప్పు వెలుగై ఉన్నావు. నువ్వు చెప్పకపోతే దేవుడు వచ్చి చెప్తాడా? నీవు నీ కుటుంబంలో, నీ బంధువులలో, నీ ప్రియులలో, నీ ఆప్తులలో దేవుడు నాకు ఇది ఉపవాస ప్రార్థన, బైబిల్ చదవడాన్ని బట్టి దేవుడు నాకు ఇది చేసిండు అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో, వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు, ఎలాగైతే యోసేపుకి కళ గురించి వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు గుర్తుపట్టలేదు వాళ్ళు. యోసేపు ఆ కళ యొక్క మర్మం చెప్పిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆయన గుర్తుపట్టిండు. సో ఎన్నోసార్లు మనం అద్భుతం, దేవుడు చేసిన మేలుని ఒప్పుకున్నప్పుడు ఇమీడియట్గా మనకి ఏం రిజల్ట్ రాకపోవచ్చు, కొన్నిసార్లు తర్వాతకు రావచ్చు. బట్ డెఫినెట్లీ వెన్ యూ గ్లోరిఫై గాడ్ ఫర్ ఆల్ ద థింగ్స్ విచ్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్, కొత్త మార్గాలను దేవుడి కొరకై తెరుస్తున్నావు. రీఎన్ఫోర్స్మెంట్ కాకుండా నిన్ను కాపాడుకుంటున్నావు. ప్రేమైన వర్రరా, ఇది ఎంత పెద్ద సీక్రెట్ అంటే, నా జీవితంలో నేను నేర్చుకోవడానికి దేవుడు హెల్ప్ చేసిండు. అందుకే ప్రేమైన వర్రరా, ఎంతోమంది సెటనిక్ అటాక్ని పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ జీవితంలో ఈ సీక్రెట్ తెలియదు. ఇంకొక వచనం కూడా చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు ఆయనతో తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనేను, కానీ ఆయన వానికి సెలవీయక
నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. చూడండి, ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే, లీజన్ అంటే సుమారు 2000 నుండి 20,000 వరకు ఉండే దురాత్మలు పట్టి ఆ ప్రాంతంలో ప్రతిరోజు చైన్లు కూడా విరగొట్టుకొని బ్రతుకుతున్నాడు అనమాట. ఆ దురాత్మలు అతన్ని వేధిస్తున్నాయి. ఎన్ని సంవత్సరాల నుండి వేధిస్తున్నాయో తెలియదు. కానీ యేసుప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళంగానే ఆ దురాత్మలు అన్నాయి, సార్ మేము ఈ మనుషుల నుండి వెళ్ళిపోతాం, కానీ ప్రాంతంలో నుండి మమ్మల్ని విడిచిపెట్టకండి అని. ఆ మనిషి ఎంత కృతజ్ఞుడయ్యి దేవుడి దగ్గరకు వచ్చినా, అయ్యా నేను నిన్ను వెంబడిస్తా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు వెంబడించడం కాదు నాన్న ముఖ్యము, నువ్వు వెంబడించడం కాదు, నీకు అది ఇంపార్టెంట్ కాదు, నువ్వు వెళ్ళి నీ జీవితంలో దేవుడు ఏం చేసిండో ఆ సాక్ష్యం పోయి చెప్పు అంటు, నీకు నీ కుటుంబానికి. ప్రేమన వారలారా, నీ సాక్ష్యము నిన్ను కాపాడుతుంది. నేను ప్రకటన 12:11 చూడండి. ప్రకటన 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడు వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయెను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, ఎవరి సాక్ష్యము? వాళ్ళ జీవితంలో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ ఎస్, దిస్ ఈస్ ద సీక్రెట్. యేసుప్రభు రక్తం అందరూ ఇంట్లోకి పెట్టుకుంటారు. ప్రభా నా ఇంటికి, నా బండికి, నా ఇంటికి, నా ప్రతిదానికి పెట్టుకుంటారు. బయట బోర్డు కూడా పెట్టుకుంటారు, బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from all sin. This house is protected with the blood of Jesus. This house is covered with the blood of Jesus. ఎన్నైనా పెట్టుకోను, నువ్వు సాక్ష్యము చెప్పకపోతే, దేవుడు నీ జీవితంలో ఏ విధంగా అద్భుతం చేసిండో చెప్పకపోతే, you will not be able to get a miracle again. ఉన్న స్థితి కంటే పాత స్థితి ఇంకా ఘోరం అవుతుందంట. ఇంకొక వచనం చూడక, లూకా సువార్త 7:36-50. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఆమె జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి సంవత్సరము కష్టపడితే వచ్చే జీతము తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర ఆ యొక్క మంచి విలువైన పర్ఫ్యూమ్ తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర పగలగొట్టి ఆయన పాదముల మీద వేసి ఆయనని వెంట్రుకలతో, ఎప్పుడైనా విన్నారా వెంట్రుకలతో తుడవడం అంటే? లిటరలీ షీ సబ్మిటెడ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ అండ్ సెడ్, గాడ్ యు హావ్ డన్ సచ్ ఎ మార్వెలస్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. 46th verse చదవక ప్లీజ్. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయన కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రేమన వారు ఒక్కసారి ఆలోచించండి, ఎంతోమంది జీవితాలలో ఈ యొక్క రీఎన్ఫోర్స్మెంట్తో బాధపడడానికి వాళ్ళ జీవితాలలో కొత్త దయ్యాలు, కొత్త సమస్యలు, కొత్త పోరాటాలు, కొత్త వేదనలు. ఎందుకు అంటే వాళ్ళ జీవితంలో కృతజ్ఞత, దేవుడికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వకపోవడాన్ని బట్టే.
ఈమె చూడండి, ఆమె గురించి ఇంకొక చాప్టర్లో ఏమని ఉంటుందంటే, ఆమె చేసిన త్యాగాన్ని బట్టి ఆమె గురించి ఎక్కడ దేవుడు ఎప్పుడు సువార్త చెప్పబడినా దేవుడి గురించి ఆమె పేరు మాత్రం కంపల్సరీ ఉంటుందంట. అంత గొప్పగా దేవుడు ఆమెను గణపరిచింది. ప్రేమైన వర్లరా, నీ యొక్క ఆనర్ చేయడము, దేవుణ్ణి గణపరచడం నేర్చుకున్న వారి జీవితాలలో ప్రతిరోజు అద్భుతమే. ఎవ్రీ డే ఈజ్ ఎ మిరకల్ బికాజ్ యు నో హౌ టు ఆనర్ హిమ్. దావీదు తన జీవితంలో రాజుగా చేసిన తర్వాత దేవుడి మందసం తీసుకొని వస్తుంటే సౌలు కూతుర్ని, దావీదు పెళ్లి చేసుకున్న సౌలు కూతురు ఏమంటది, ఆమె ఏమంటదంటే, దట్ ఎంత ఫూలిష్గా డ్యాన్స్ వేస్తున్నాడు రాజు అయ్యి ఉండి అంటే ఆమె ఏమంటుందో తెలుసా? ఆయన ఏమంటాడో తెలుసా? అమ్మా, నీ తండ్రిని తీసేసి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, దీనికంటే ఇంకా అధ్వానంగా అయినా నేను డ్యాన్స్ వేస్తే, ఎందుకంటే నా దేవుడు ముందర వేస్తున్న, మనుషుల ముందర కాదు. నేను ఈరోజు ఎవరైతే దేవుడిని మహిమపరచడము అనే ఒక సీక్రెట్ నేర్చుకోరో వాళ్ళ జీవితాలలో ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ ఉండదు. యేసుప్రభు చెప్పిండా 1 year శాలరీ తీసుకొచ్చి ఇవ్వమని? అందుకే ప్రేమైన వర్రరా, నేను ఎప్పుడు చెప్తాను కదా, నీవు ఏది కొన్నా దేవుడిది దేవుడికి ఇచ్చేయమని ఎందుకో చెప్తాను తెలుసా? అందులో నువ్వు గ్లోరీ ఇచ్చేసినట్టు అనమాట. గ్లోరీ ఇచ్చేస్తావు కనుక సాతాన్ రీగ్రూప్ కాదు, అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది అనమాట. ఏ వస్తువు కొన్నా దేవుడికి ఇచ్చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? దానికి కావలసిన ప్రొటెక్షన్, దానికి కావలసిన ప్రావిజన్, దానికి కావలసిన ఫేవరు, గివింగ్ టు గాడ్ ఈజ్ గ్లోరిఫైయింగ్. ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది. ఆమె ఎందుకు పర్ఫ్యూమ్ తీసుకొచ్చింది? పర్ఫ్యూమ్ తీసుకొచ్చినందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈమె సువార్త ఎక్కడెక్కడైతే లోకంలో యేసుప్రభు గురించి చెప్పబడుతుందో అప్పుడప్పుడు మేరీ గురించి చెప్పబడుతుంది అని బైబిల్ సెలవిస్తుంది. ఇంకోటి తెలుసా? ద ఫస్ట్ పర్సన్ హూ సా జీసస్ క్రైస్ట్ ఆఫ్టర్ రిజరెక్షన్ వాజ్ మేరీ. దట్ ఆఫరింగ్ మేడ్ వే ఫర్ హర్ టు సీ ద గ్లోరిఫైడ్ జీసస్ ఫస్ట్. తెలుగులో నాకు క్లియర్గా చెప్పాలంటే, మొట్టమొదట పునరుద్ధానం తర్వాత చూసిన స్త్రీ ఎవరు అంటే మేరీ. ఒక్కసారి ఆలోచించండి ఎంత పవర్ఫుల్లో వెన్ యూ ఆనర్ గాడ్. ఏ వ్యక్తి ఆనర్ చేయడం నేర్చుకుంటాడో, ఏ వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి జీవితంలో హీ విల్ బి టాప్. అందుకే బైబిల్ ఉంటుంది, ఒకడిచ్చు కానుక వాడిని రాజులు ఎదుట నిలబడిపిస్తుంది. దాని తర్వాత ఇంకో వచనం చూద్దాం, యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పునది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను కనుక అలాగు చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రేమైన వారరా, చాలా మంది వాళ్ళ జీవితాలలో ఈ సీక్రెట్ తెలుసుకోరు. ఏంటో తెలుసా? దేవుడికి ఇవ్వాల్సింది పేదలకు ఇస్తారు, పేదలకి ఇవ్వాల్సింది దేవుడికి ఇస్తారు. పేదలకు ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చినాం అనుకోని ఏ విధమైన బ్లెస్సింగ్ ఉండదు. దేవుడిది దేవుడికే, కైసర్ది కైసర్కే, దేవుడిది దేవుడికి. మొదటి రాజులు 3:3, 4, 5, 6 వచనాలు. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులు అర్పించెను. మీరు బైబిల్లో నాకు చూపించండి, ఎక్కడనైనా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏ దేవుడు ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రంలో 1000 దహన బలులు ఇవ్వమని ఎక్కడైనా చెప్పిండా? 1, 2, 3. అట్లాంటిది సొలొమోను దేవుణ్ణి ప్రేమించంట 1000 దహన బలులు ఇచ్చిందంట.
దాంట్లో చదవక. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై అతడిచ్చిన కృతజ్ఞత, అతడిచ్చిన మహిమ, అతడిచ్చిన దహన బలి ఒక్క సెకండ్ కూడా దేవుణ్ణి ఆపకుండా వెంటనే దేవుడు దిగి వచ్చి ఆన్సర్ చేసిండంట. ప్రేమన వర్రరా, యువర్ టెస్టిమనీ విల్ క్వికెన్ గాడ్. When you glorify God, you are quickening Him to work on your behalf. When you don't glorify God, Satan will come. When you glorify God, you are literally pushing God to bless you more. నిన్ను బ్లెస్ చేయడానికి దేవుడు సిద్ధంగా దిగొచ్చేస్తాడంట. ఆ దహన బలి ఇచ్చి ఇంకా రాత్రి కూడా అయిపోలేదు, మధ్యాహ్నం ఇచ్చిండేమో బహుశా. సాయంత్రం పడుకునేసరికి దేవుడు వచ్చి అంటున్నాడు, నానా నీకేమేం కావాలి. దేవుడు చెప్పలేదు దహన బలి ఇవ్వమని, కానీ దేవుడు నన్ను రాజు చేసిండు అన్న ఒక కృతజ్ఞతతో సొలొమోను ఆ దహన బలి ఇవ్వడానికి వెళ్ళిండు. దేవుడు చెప్పిండు అక్కడ, మీరు తర్వాత చూసుకోండి, తర్వాత దానికంటే ముందు అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం చూడండి. దేవుడు చెప్పలేదు. ఇంకోటి ఏంటో తెలుసా, సొలొమోను దేవుడి దగ్గరికి వెళ్ళి అది ఇచ్చిన వెంటనే రాత్రి దేవుడు కనిపెట్టి చూడక ఏమైంది, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని ఆ దేవుడు అతనితో సెలవీయగా. ఈ రోజు మనము గ్లోరిఫై నేర్చుకుంటే ప్రేమను వారా, వెంటనే దేవుడు వచ్చి బెటర్ నువ్వు నాకు మన తల్లిదండ్రులుగా మన పిల్లలు మనకి ఏదైనా ఇస్తే, సరేనా ఐ అక్నాలెడ్జ్ ఇట్, బట్ ఐ నో దట్ యూ ఐ డోంట్ నీడ్ ఇట్, బట్ స్టిల్ ఐ అక్నాలెడ్జ్ ఇట్, టెల్ మీ వాట్ యూ వాంట్ మోర్ అంటాం కదా. అట్లనే దేవుడు అంట వెంటనే దిగి వచ్చి దేవుడు చేసిన పని ఏంటో తెలుసా, నాన్న నీకేం కావాలి. సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియు నైన దావీదు. చూడండి, ఆయన సంబోధిస్తున్న పద్ధతి విధానం చూడండి. నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను కనుక. యథార్థత ఉన్నోళ్ళు మాత్రమే దేవుడికి మహిమ ఇవ్వగలుగుతారు. యథార్థత ఉన్నోళ్ళు మాత్రమే దేవుడు ఎవరి ద్వారా మేలు చేసిండో, ఎలాగూ చేసిండో చెప్పగలుగుతారు. యథార్థత ఉన్నోళ్ళకు మాత్రమే దేవుని వాక్యం ఇంతకుముందు కూడా చూపించిన యథార్థ హృదయాలను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోక సంచారం చేస్తుందంట. చదవాలి. యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరచి. కటాక్షంలో కూడా పరిపూర్ణము సగం సగం ఉంటుందా ప్రేమైన వల్ల? అంటే దేవుడు సగం సగం ఇచ్చే పొజిషన్కి ఎందుకు ఉంటామంటే, వెన్ వీ డోంట్ గివ్ కంప్లీట్లీ టు గాడ్, దేవుడు కూడా కంప్లీట్గా మనల్ని బ్లెస్ చేసే పరిస్థితి ఉండదు. ఈ దినమున నున్నట్టుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయము దయచేయుము. 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట ఒక్కసారి ఆలోచించండి. దేవుడంట అతడు లాంటి వ్యక్తి ఇంకెవ్వరు లేరంట. అంత యునీక్ బ్లెస్సింగ్ ఇచ్చిండంట, జస్ట్ బికాజ్ హీ న్యూ ద సీక్రెట్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ అండ్ ఆనరింగ్ హిమ్. కృతజ్ఞత చెల్లించడము, రెండోది దేవుణ్ణి మహిమపరచడం.
ఈరోజు కొన్ని లక్షల కోట్ల ప్రజలు సఫర్ అవుతూ, దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ కష్టం పెట్టిండు, దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ బాధ పెట్టిండు, దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ సమస్య పెట్టిండు అంటే, దేవుడు పైనుండి బాధపడుతూ ఉంటాడు. నానా, నేను ప్రాణం పెట్టినోడిని నీకు ఎందుకు కష్టం పెడతా, నేను కష్టపడి నీ కోసం నేను రక్తం కార్చినోడిని నీకు కష్టపెడితే నీకు ఏమన్నా వస్తుందా? ఐ హ్యావ్ గివెన్ సో మచ్ టు యూ. డూ యూ థింక్ ఇఫ్ ఐ మేక్ యూ సఫర్, నేను బాధపడుతుంటే నేను ఊరుకోగలుగుతానా? ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ప్రిన్సిపల్, ఐ విల్ నాట్ షేర్ మై గ్లోరీ విత్ ఎనీబడి. దేవుడికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వడం మనం నేర్చుకుంటే, ప్రేమ మనము ఆగిపోకుండా దేవుడు బ్లెస్ చేస్తూనే ఉంటాడు. టెస్ట్ మనీ మ్యాటర్స్ ఎ లాట్. ఎంత సాక్ష్యం ఇస్తామో, ఎన్ని వేల ముందు ఇస్తామో, ఎంతమంది ముందర, అన్యుల ముందర ప్రాముఖ్యంగా యేసుప్రభు నాకు ఇది చేసిండు, యేసుప్రభు నాకు ఇది చేసిండు అని ఎప్పుడైతే చెప్తామో, యు ఆర్ లిటరలీ ఓపెనింగ్ అప్ ఎ డోర్ ఫర్ మిరకల్స్. నువ్వు ఎప్పుడైతే జనుల ఎదుట, కీర్తనలు అన్నీ చదవండి మీరు, ప్రతి కీర్తనలో యు విల్ ఫైండ్ ద సేమ్ థింగ్. ఐ విల్ డిక్లేర్ యువర్ ప్రైజ్ అమంగ్ పీపుల్, నాట్ జస్ట్ ఇన్ యువర్ సాంక్చురీ బట్ అమంగ్ పీపుల్. ఎప్పుడెప్పుడైతే దేవుడి సాక్ష్యము, దేవుడు ఇది చేశాడు, దేవుడు ఇది చేశాడు, దేవుడు ఇది చేశాడు, దేవుడు ఇది చేశాడు నా జీవితంలో అని ప్రజల ఎదుట సాక్ష్యం చెప్తామో, యు ఆర్ లిటరలీ బ్లాకింగ్ ద సెటనిక్ రీఎన్ఫోర్స్మెంట్ ఇన్ యువర్ లైఫ్. వాడు అసలు దగ్గరికి రాలేడు. ఎందుకు రాలేడంటే దేవుడే అగ్నికం చేశాడు. సొలొమోను ఆ ఒక్క బలి ఇవ్వడాన్ని బట్టి ప్రేమైన వారు, అతడి జీవితం అంతా చివరి వరకు, లాస్ట్ స్టేజెస్ తప్ప, దేవుడిని ప్రేమించి దేవుడిని ఆనర్ చేసినంత వరకు సొలొమోన్కి ఏ శత్రువు లేడు. ఉన్నా ఆ శత్రువులందరూ సబ్మిట్ అయిపోయే పరిస్థితి. ఈరోజు సాతాను మన క్రైస్తవుల జీవితాలను ఫుట్బాల్ ఆడుకోవడానికి కారణం ఏంటంటే, దేవుడికి కృతజ్ఞత చెల్లించారు, దేవుడికి మహిమ చెల్లించారు, దేవుడితో సర్వీస్ చేయడానికి సిద్ధపడరు. ఈ 4 విషయాలు: టెస్ట్ మనీ, అక్నాలెడ్జ్మెంట్, థ్యాంక్స్ గివింగ్, సబ్మిషన్ అండ్ సర్వీస్. నీ జీవితంలో ఏది జరిగినా సాక్ష్యం ఉండాలి. ఎవరి ద్వారా జరిగింది, ఎలాగ జరిగిందో అక్నాలెడ్జ్ చేయాలి, కృతజ్ఞత చెల్లించాలి, తగ్గించుకోవాలి, సర్వీస్ చేయాలి. ఎప్పుడైతే ఇవి మనం చేస్తామో మన జీవితాలలో అద్భుతాలు సాతాను మన దగ్గరికి, మన జోలికి రావడానికి ప్రయత్నం చేసినా దేవుడే తన కంచెను వేసి మనల్ని కాపాడతాడు. ప్రేమైన వల్ల రీఎన్ఫోర్స్మెంట్, అందుకే ప్రేమైన వల్ల రీఎన్ఫోర్స్మెంట్ మన పోర్షన్ కానే కాదు. సాతాను ఎంత పెద్ద సమూహం తీసుకొచ్చినా, ఓల్డ్ టెస్ట్మెంట్లో చూడండి మీరు, ఎంత పెద్ద సమూహం తీసుకొచ్చినా దేవుడు తన పిల్లలను ప్రొటెక్ట్ చేసింది కారణం ఏంటంటే, ఆహాబు లాంటోడికే దేవుడు ప్రొటెక్ట్ చేసిండు. ఎందుకో తెలుసా? బికాజ్ హీ అక్నాలెడ్జ్ లార్డ్ హెల్ప్ మీ అండ్ లాస్ట్ స్టేజెస్. దుఃఖపడ్డతాడు, వెంటనే దేవుడు ప్రవక్తను పంపించి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అక్నాలెడ్జ్ హిమ్ ఇన్ ఆల్వేస్, అక్నాలెడ్జ్ హిమ్ ఇన్ ఆల్వేస్. లార్డ్, కేవలం నీ కృపను బట్టి నేను బ్రతుకుతున్నాను, ఇది నీ వల్ల జరిగిన సాక్ష్యం. అక్నాలెడ్జ్ హిమ్ అండ్ డోంట్ కీప్ ఎనీ డ్యూస్. అక్నాలెడ్జ్ అనే మాటకి పక్కనే మీరు చూడండి, ఆ సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో అక్నాలెడ్జ్ కిందనే ఆఫరింగ్ ఉంటుంది. చూడండి, చివరిగా క్లోజ్ చేసేస్తాను నేను. 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కంటిన్యూ. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందో తెలుసా? ఆనర్ ద లార్డ్ విత్ యువర్ వెల్త్.
దేవుణ్ణి ఘనపరచడానికి దేవుడు ఉపయోగించే ఒక పోర్షన్ ఏంటంటే వెన్ యూ గివ్ హిమ్ వెల్త్. ఇంగ్లీష్లో ఏమనుంది, కేజీబీలో చూడు, ఆనర్ ద లార్డ్ విత్ యువర్ సబ్స్టెన్స్ అండ్ విత్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ద ఇంక్రీస్. ఈ ఫస్ట్ ఫ్రూట్స్ అన్నది నేను స్క్రిప్చర్ లేకుండా ఎప్పుడు చెప్పను ప్రియమైన వాళ్ళరా. ఏదైనా సరే ఫస్ట్ ఫ్రూట్స్ ఆయనవి అని చెప్పడానికి ఇదే. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత నువ్వు ఇచ్చే మనసు పెరుగుతుంది. ఎంత ఇస్తావో అంత సొలొమోన్ లాగా నీకు తిరుగు లేకుండా దేవుడు నిన్ను లేవనెత్తి పెడతాడు. అప్పుడు సాతాను ఎన్ని దురాత్మల చేత వచ్చి నిన్ను ఇబ్బంది పరచడానికి, రీగ్రూప్ అవ్వడానికి, ప్రతి 6 నెలలకి 3 నెలలకు వచ్చి రీగ్రూప్ అవ్వడానికి ప్రయత్నం చేసినా, ఇట్ విల్ సే, ఓ ఐ కెనాట్ గో బ్యాక్ బికాస్ ద హౌస్ ఈస్ ఫిల్డ్ విత్ ఆనర్. ఆ గృహము ఖాళీగా లేదు, దేవుణ్ణి మహిమపరుస్తున్న గృహంగా మారింది. ఒకప్పుడు సాతానుకి ఇల్లు అది, కానీ ఇప్పుడు మాత్రం దేవుణ్ణి మహిమపరిచే ఇల్లుగా ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఖాళీగా ఉంటే 1 పోయి 7 తీసుకొచ్చే పరిస్థితి. ప్రేమను వారు ఈ సీక్రెట్ ఎవరైతే నేర్చుకుంటారో దే విల్ నెవర్, వాళ్ళ డ్రీమ్స్లో అదే ప్రాబ్లమ్స్ అన్నవి రావు. నాయన మీకు ఇవ్వాల్సిన ఆనర్ దొంగిలించే పరిస్థితుల్లో మా జీవితం ఉండకుండా సహాయం చేయి. మీకు ఇవ్వాల్సిన టైం దొంగిలించే పరిస్థితుల్లో మేము ఉండకుండా సహాయం చేయి నాయన. వీరిని, వీరి కుటుంబాలని, వీరి యొక్క గ్లాసుడ్ మంచినీళ్ళు ఇచ్చిన యేసుప్రభు నామంలో, ఎస్పెషలీ జీజీసీఏ చర్చ్కి నాయన, నాకు నా కుటుంబానికి జీజీసీఏ చర్చ్కి నాయన ప్రభా, ఒక గ్లాసుడ్ మంచినీళ్ళు ఇచ్చినా నువ్వు మర్చిపోయే దేవుడు కాదు కనుక వీరికి ప్రతిఫలం దయచేయండి. ఈరోజు నేను ఈ సేవకుడిగా పూర్ణ మనస్సుతో మొరపెడుతున్నాను తండ్రి. ఎవరెవరు ఏమేమైతే మందిరానికి, నాకు, నా కుటుంబానికి ఇచ్చారో యేసు ప్రభు నామంలో 100 రెట్లు తిరిగి దయచేయండి. వీరి జీవితంలో ఎక్స్ట్రాడినరీ మిరకల్స్ జరిగించండి. ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయండి. ఏ స్టబ్బర్న్ ప్రాబ్లం అయినా ఇప్పుడే విరిగిపోవాలి. బికాస్ దే హ్యావ్ గ్లోరిఫైడ్ యూ, బికాస్ దే హ్యావ్ ఆనర్డ్ యూ, బికాస్ దే హ్యావ్ టెస్టిఫైడ్ యూ ప్రభా. నాయన ఇంకా ఎక్కడెక్కడైతే సాతాను అక్యూజ్ చేస్తున్నా అవన్నీ కూడా క్లియర్ చేసుకొని నీ కొరకు నిలబడడానికి సహాయం చేయమని, ఫస్ట్ ఫ్రూట్స్ విషయంలో ఎప్పుడు మేము నిర్లక్ష్యం చేయకుండా కృప చూపించమని, తిరిగి కలుసుకునేంత వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.